అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో సుమంత్రుడు శ్రీరాముని మందిరమున ప్రవేశించుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 16వ సర్గము. శ్రీరాముడు రథముపై దశరథుని మందిరమునకు బయలుదేరుట. రాజవంశముల పుట్టు పూర్వోత్తరములను బాగుగా నెరిగిన సుమంత్రుడు జనకోలాహలముతో నిండిన అంతఃపుర ద్వారమును అధిగమించి జనసమర్థము లేని లోపలి కక్షలో ప్రవేశించెను. శ్రీరాముని ఎడల ప్రేమానురాగములు గల యువకులు ఈటెలను చేతబట్టి ధనుర్ధారులై ఆ కక్షలను కాపలా కాయుచుండిరి. వారు మేలిమి బంగారు కుండలములను ధరించి ఏమరపాటు లేక ఏకాగ్రత చిత్తులై అచట నిలిచి రక్షణ కార్యములలో నిమగ్నులై యుండిరి. అచట కాషాయ వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన కంచు కమలములను దాల్చిన వృద్ధులు వేత్ర దండ హస్తులై యుండిరి. వారు అంతఃపుర స్త్రీల రక్షణ కొరకు నియుక్తులై సర్వసన్నద్ధులై ద్వారముల కడ ఆసీనులై యుండిరి. అట్టి వారినందరినీ సుమంత్రుడు గాంచెను. అచటి వారందరూ తమ తమ విధుల ద్వారా శ్రీరామునకు ప్రియమును గూర్చువారు. వారందరూ అంతఃపురములోనికి వచ్చుచున్న సుమంత్రుని గాంచి తమ తమ స్థానముల నుండి సాదరముగా తటాలున లేచి నిలబడిరి. రాజకార్యములలో నిగ్గుదేరిన సుమంత్రుడు వారితో శ్రీరాముని కొరకై సుమంత్రుడు ద్వారము కడ నిరీక్షించుచున్నట్లు విన్నవింపుడు అని సవినయముగా తెలిపెను. నిరంతరము ప్రభుహితమునకే పాటుపడునట్టి ఆ ద్వారరక్షకులు రాముని సమీపించి సీతాదేవితో గూడియున్న ఆ ప్రభువునకు సుమంత్రుని రాకను గూర్చి తెలిపిరి. ద్వారరక్షకులు తీసుకొని వచ్చిన సమాచారమును అందుకొని శ్రీరాముడు తన తండ్రికి ప్రీతిని గూర్చుటకై ఆయనకు అంతరంగిక సేవకుడైన సుమంత్రుని తన అంతఃపురములోనికి రప్పించెను. చక్కని వస్త్రాభరణములను ధరించి మృదువైన ఆస్తరములతో గూడిన బంగారు పర్యంకముపై ఆసీనుడై కుబేరుని వలె విలసిల్లుచున్న శ్రీరాముని ఆ సుమంత్రుడు చూచెను. సీతాదేవి కరస్పర్శచే పవిత్రమై పరిమళములను వెదజల్లుచున్న శ్రేష్టమైన ఎర్ర చందనమును అతడు పూసికొని యుండెను. వింజామరతో సేవించుచు సీతాదేవి ఆయన ప్రక్కనే యుండెను. సీతాదేవితో కూడిన ఆ రాముడు చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చిత్రయను తారతో చిత్తా నక్షత్రముతో గూడిన పూర్ణచంద్రుని వలె శోభిల్లుచుండెను. శత్రుభయంకరుడైన ఆ శ్రీరాముని సుమంత్రుడు దర్శించెను. నిరుపమానముగా ప్రకాశించుచున్న సూర్యుని వలె తన దివ్య తేజస్సుతో విరాజిల్లు శ్రీరామునకు వినయ సంపన్నుడైన సుమంత్రుడు వినమ్రుడై నమస్కరించెను. దశరథుని ఆదర సత్కారములకు పాత్రుడైన సుమంత్రుడు హాయిగా తల్పముపై కుర్యునియున్న శ్రీరామునితో కుశల ప్రశ్నలు గావించి చేతులు మోడ్చి ఇట్లనెను. కౌసల్యాదేవి యొక్క ముద్దుల పట్టివైన ఓ శ్రీరామా, మీ తండ్రి అయిన దశరథుడు రాణి అయిన కేకేయీ దేవితో గూడి మిమ్ము చూడగోరుచున్నాడు. ఆలసింపక త్వరగా వెళ్ళుదము. దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీరాముడు సుమంత్రుని వచనములను విని మిక్కిలి సంతుష్టుడై ఆయనను సమ్మానించెను. పిదప సీతాదేవితో ఇట్లు నుడివెను. ఓ దేవి, మా తండ్రియు కైకేయీ మాతయు కలిసి నా పట్టాభిషేక విషయమై ఏదో ఆలోచించుచున్నట్లు కనబడుచున్నది. ఇది నిశ్చయము. ఓ విశాలాక్షి, సర్వసమర్థురాలైన కైకేయీ తల్లి నా హితమును గోరినదై వృద్ధుడైన మహారాజు గారి అభిప్రాయమును గుర్తించి నా పట్టాభిషేక విషయమున ఆయనను ప్రోత్సహించి ఉండవచ్చును. కేకయ్యరాజు గారి కూతురైన ఆ కైకేయీ మాత లోక కళ్యాణమును నా ప్రయోజనమును కోరుచు సంతోషముతో రాజుగారిని అనుసరించుచున్నది. మహారాజు తనకు ఇష్టురాలైన కైకేయీ దేవితో గూడియున్నవాడై
నా అభీష్టమును నెరవేర్చగల సుమంత్రుని దూతగా ఇచటికి పంపెను. ఇది మన అదృష్టము. అక్కడనున్న సదస్సులందరూ నా హితమును గోరువారే. వారికి తగిన దూతయే ఇచటికి వచ్చినాడు. నేనే నిశ్చయముగా రాజు నన్ను యువరాజ పట్టాభిషిక్తుని జేయును. భలే, ఇదిగో ఇప్పుడే వెళ్ళి రాజుగారిని దర్శించెదను. నీవు పరిచారికలతో గూడి ఆటపాటలతో ఆనందింపుము. శ్రీరాముడు ప్రియవచనములతో సీతాదేవికి ఎనలేని సంతోషమును గూర్చెను. ఆమెయు తన చూపులతో ఆయనకు ప్రియమును కలిగించుచు ద్వారము వరకు ఆయనను అనుసరించెను. మనస్సులో ఆయనకు శుభములను గోరుకొనుచు బ్రాహ్మణోత్తముల పర్యవేక్షణలతో సూచనలతో తదితర సేవలతో ఈ రాజ్యము సుసంపన్నముగా వర్ధిల్లుచు వచ్చినది. వారి ఆశీస్సులతో యువరాజ పట్టాభిషేకము జరగబోవుచున్నది. బ్రహ్మదేవుడు ఇంద్రునకు వలె మహారాజు మున్ముందు నీకు యువరాజ పట్టాభిషేకమును చేయును. అప్పుడు నీవు వ్రతదీక్షితుడవై కృష్ణా జినమును ధరించి శుచివై యుందువు. జింక కొమ్మును చేతబట్టి యుందువు. అట్టి నిన్ను దర్శించుచు నేను నీకు సేవలనొర్తును. తూర్పు దిశయందు ఇంద్రుడును, దక్షిణ దిశయందు యముడును, పశ్చిమ దిశయందు వరుణుడును, ఉత్తర దిశయందు కుబేరుడును నీ రాజ్యమును రక్షించుచుందురు. పట్టాభిషేకమును పురస్కరించుకొని మంగళ స్నానాదులను ముగించుకొనిన శ్రీరాముడు సీతాదేవిని వీడుకొని సుమంత్రునితో గూడి తన భవనము నుండి బయలుదేరెను. పర్వత గుహలో శయనించుచున్న సింహము అందుండి బయటికి వచ్చినట్లు శ్రీరాముడు తన మందిరం నుండి బయటికి వచ్చెను. అప్పుడు అతడు ద్వారము కడ వినమ్రుడై అంజలి ఘటించి యున్న లక్ష్మణుని చూచెను. పిమ్మట శ్రీరాముడు మధ్యమ కక్ష కడ చేరియున్న మిత్రులను గలిసి కొనెను. అనంతరము అతడు తన పట్టాభిషేక మహోత్సవమును దర్శింపవచ్చిన జనులను చూచి వారి నమస్కారములను అందుకొని వారిని అభినందించెను. పిదప నరశ్రేష్ఠుడైన రాజకుమారుడగు రఘురాముడు పులి చర్మము ఆస్తరముగా కలిగి అగ్నివలి ప్రకాశించుచున్న ఉత్తమ రజత వెండి రథమును అధిరోహించెను. ఆ రథము యొక్క సవ్వడి మేఘగర్జన వలె గంభీరముగా నుండెను. అది మిక్కిలి విశాలముగా ఉండెను. మనులు చెక్కిన బంగారు రేకులతో అలంకరింపబడి ఉండెను. అది మేరుపర్వత కాంతులతో భాసిల్లుచు చూచువారి కనులకు మిరుమిట్లు గొల్పుచుండెను. ఆ రథమునకు పూంచిన గుర్రములు బలిష్టములై యుండుటచే గున్న ఏనుగులను తలపించుచుండెను. చక్కని అశ్వములను పూంచుటచే వేగముగా సాగిపోగల రథమును అధిష్ఠించిన సహస్రాక్షుడైన ఇంద్రుని వలె మనోహరమైన తన శోభలతో విరాజిల్లుచున్న శ్రీరాముడు తన మహారథముపై ఆసీనుడై వెంటనే బయలుదేరెను. మనోహరముగానున్న ఆ రథము గర్జించుచున్న మేఘము వలె దిక్కులను ప్రతిధ్వనింపజేయుచుండెను. ఆ రథమును అధిష్ఠించి మహామేఘము నుండి వెలువడిన చంద్రుని వలె శ్రీరాముడు తన భవనం నుండి బయటకి వచ్చెను. శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు ఛత్రమును వింజామరను చేబూని రథముపై అన్నకు వెనుక భాగమున నిలిచి ఆయనను సేవించుచుండెను. రాముడు అట్లు వెళ్ళుచుండగా జనుల యొక్క కలకల ధ్వనులు ఆ ప్రాంతం నందంతటను నిండెను. అనంతరం అసంఖ్యాకములైన జాత్యాశ్వములు, కొండల వంటి ఏనుగులు రాముని రథమును అనుసరించినవి. చందనము, అగరు మొదలగు సుగంధ ద్రవ్యములను అలదుకొనిన వారు, కవచములను, ఖడ్గములను, ధనుస్సులను ధరించిన శూరులు, రామునకు మంగళ సూచకముగా జయ జయ ధ్వానములు జేయుచున్న జనులు ఆయనకు ముందు భాగమున నడుచుచుండిరి. రాజమార్గమున శ్రీరాముడు రథముపై సాగిపోవుచుండగా వీణా, వేణు, మృదంగ తాళధ్వనులు, వంది మాగాదుల స్తుతివాచకములు, శూరుల సింహనాదములు అచటి వారందరికీ ఆనందమును గూర్చినవి. శ్రీరాముడు ముందునకు సాగిపోవుచుండగా చక్కని వస్త్రాభరణములను ధరించిన సుందరీమణులు తమ భవనముల కిటికీల నుండి పరిమళ భరితములైన పుష్పములను చల్లుచుండిరి. చక్కని చుక్కలైన ఆ తరుణీమణులు ధరణిపై నుండి రాముని సంతోషపరచుచు మృదుమధుర వచనములతో ఇట్లు స్తుతింపసాగిరి. మాతృమూర్తికి సంతోషమును గూర్చు ఓ రామా, నీ సిద్ధయాత్ర సఫలమగునుగాక. యువరాజు వగుచున్న నిన్ను జూచుచు
తల్లి కౌసల్య ఎంతేని మురిసిపోవును సుమా. ఆ స్త్రీలందరూ శ్రీరాముని ప్రాణేశ్వరి అయిన సీతాసాధ్వి వనితామణులందరిలోనూ ఉత్తమురాలు అని భావించిరి. ఆ సీతాదేవి పూర్వము నిజముగానే గొప్పగా తపమాచరించి ఉండవచ్చును. తత్ఫలితముగా ఆమె చంద్రునకు రోహిణి వలె శ్రీరామునకు అర్థాంగి అయినది అని ప్రియవచనములను రాజమార్గమున వెళ్ళుచున్న పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు వినెను. ఇతర ప్రదేశముల నుండి వచ్చిన జానపదులు పురజనులు తనను గూర్చియు తన పట్టాభిషేకమును గురించియు సంతోషంతో సంభాషించుకొనుచున్న కథలను గాథలను ప్రియవచనములను శ్రీరాముడు ఆలకించెను. ఈ రాముడు నేడే మహారాజు గారి అనుగ్రహముతో విశాలమైన కోసల రాజ్యలక్ష్మిని పొందబోవుచున్నాడు. ఈ మహానుభావుడు మనకు పాలకుడు కానున్నాడు. ఇక మన కోరికలన్నీయును నెరవేరి తీరును. శ్రీరాముడు ఈ దేశమును చిరకాలం పాలించుటయే జరిగినచో ఈ జగత్తునందలి జనులందరికీ అనంతమైన లాభములు చేకూరును. అతని పరిపాలనలో ఎన్నడూను ఎవ్వరికిని కొంచెము కూడా అప్రియము గాని దుఃఖము గాని సంభవింపదు. శ్రీరాముని రథమునకు ముందు భాగమున సాగుచున్న గుర్రములు సఖిలించుచుండెను, ఏనుగులు ఘింకరించుచుండెను. స్తుతి పాఠములతో సూతులు జయ జయ ధ్వానములతో వంది జనులు నడుచుచుండగా మాగాధులు వంశ బిరుదావళిని ప్రస్తుతించుచుండిరి. వాద్య బృందములతో గాయకులు శ్రీరాముని గుణగణములను కీర్తించుచుండిరి. ఇటు జేజేల కోలాహలముల మధ్య శ్రీరాముడు కుబేరుని వలె వైభవముతో ముందుకు సాగెను. రాజమార్గము ఆడు ఏనుగులతో మదపుటేనుగులతో రథములతో హయములతో క్రిక్కిరిసి ఉండెను. వీతుల కూడళ్ళన్నీయు ప్రవాహముగా వచ్చుచున్న జనసమూహములతో కిటకిటలాడుచుండెను. అమూల్య రత్నరాసులతో వివిధ విక్రయ వస్తువులతోనూ అంగడులు కలకలలాడుచుండెను. అట్టి మనోహరమైన రాజమార్గమును జూచుచూ శ్రీరాముడు సాగిపోవుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 16వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.